వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకోవడం ఏపీ పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్గా మారింది. రాజకీయాలకు గుడ్ బై చెప్తూ ఆయన తీసుకున్న సంచలన నిర్ణయం అందరినీ విస్మయానికి గురి చేసింది. వైసీపీ అధినేత జగన్కు అత్యంత సన్నిహితుల్లో ఒకరు విజయసాయిరెడ్డి. అలాంటి వ్యక్తి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సెన్సేషనల్గా మారింది. అయితే విజయసాయిరెడ్డి బాటలోనే మరికొందరు వైసీపీ నేతలు ఉన్నారనే ప్రచారం ఇప్పుడు ఏపీలో జోరుగా సాగుతోంది. త్వరలో మరికొందరు వైసీపీ కీలక నాయకులు ఆ పార్టీని వీడనున్నారని, రాజకీయాల నుంచి తప్పుకుంటారనే ప్రచారం తెర మీదకు వచ్చింది నిన్నటి నుంచి. వైసీపీ ఫైర్ బ్రాండ్ లీడర్గా గుర్తింపు పొందిన మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని గురించి ఇలాంటి ప్రచారం ఇప్పుడు జరుగుతోంది. ఈ నెల 25న కొడాలి నాని వైసీపీకి రాజీనామా చేస్తారని, ఆరోగ్య కారణాలతో రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకుంటున్నారంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్గా మారింది. దీంతో వైసీపీ శ్రేణుల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. దీనిపై స్వయంగా కొడాలి నాని స్పందించారు. అది ఫేక్ వార్త అని ఆయన క్లారిటీ ఇచ్చారు. తన గురించి సోషల్ మీడియాలో బయట జరుగుతున్న ప్రచారంలో అస్సలు నిజం లేదన్నారు. తాను వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. ఆరోగ్య కారణాలతో రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకుంటున్నట్టు ప్రచారంలో వాస్తవం లేదన్నారు కొడాలి నాని. అది ఫేక్ పోస్ట్ అని ఆయన తేల్చి చెప్పారు. అది ఎడిటెడ్ న్యూస్ అని, ఫేక్ అని, దాన్ని ఎవరూ నమ్మవద్దని స్వయంగా సోషల్ మీడియాలో స్పందించారు కొడాలి నాని. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తాజాగా రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. ఈ విషయాన్ని శుక్రవారం రాత్రి ట్విట్టర్ వేదికగా తెలిపారు విజయసాయిరెడ్డి. శనివారం ఉదయం రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ నివాసానికి వెళ్లిన విజయసాయిరెడ్డి తన రాజ్యసభ సభ్యత్వానికి సంబంధించి రాజీనామా పత్రాన్ని ఇచ్చారు. రాజీనామాను రాజ్యసభ చైర్మన్ ఆమోదించారు. పూర్తిగా వ్యక్తిగత కారణాలతో రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశానన్నారు ఆయన. నా రాజీనామాను రాజ్యసభ చైర్మన్ ఆమోదించారు. నేను ముందు చెప్పినట్టుగా రాజకీయాల నుంచి కూడా తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నాను. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడిన తర్వాతే రాజీనామా నిర్ణయం తీసుకున్నాను. లండన్లో ఉన్న జగన్ గారితో ఫోన్లో మాట్లాడి అన్ని విషయాలు వివరించాను. ఇలా స్పష్టం చేశారు ఆయన. వైఎస్ కుటుంబంతో నాకు 3 తరాలుగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ జీవితకాలంలో ఏ రోజు కూడా ఆ కుటుంబంతో విభేదాలు రావని విజయసాయిరెడ్డి అన్నారు. నేను రాజీనామా చేసినంత మాత్రాన జగన్కు ప్రజాదరణ తగ్గదని విజయసాయిరెడ్డి అన్నారు. రాజకీయ జీవితంలో నేను ఎప్పుడూ అబద్ధమాడలేదు. నన్ను అప్రూవర్గా మారాలని బలవంతం చేశారు. నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినా అప్రూవర్గా మారలేదు. కూటమి ప్రభుత్వం నాపై అక్రమ కేసులు పెట్టింది. పివి రావు ఆరోపణలో ఎలాంటి వాస్తవం లేదు. ఆయన చెప్పేది నిజమైతే ఆయన కుటుంబ సభ్యులపై ప్రమాణం చేయాలంటూ విజయసాయిరెడ్డి అన్నారు. కేసుల నుంచి బయటపడడానికి రాజీనామా చేశారంటూ మీడియా ప్రతినిధులు అడిగితే, రాజకీయాల నుంచి వైదొలడం వల్ల నేను ఇంకా బలహీనున్నవుతాను, అంతేగాని బలవంతుణ్ణి కాను. అలాంటప్పుడు కేసుల నుంచి ఎలా తప్పిస్తారంటూ అన్నారు. ఇక అలాంటి ఆశలు, ఆలోచనలు ఏమీ లేవని చెప్పారాయన. నేను రాజీనామా చేయడం వల్ల కూటమి ప్రభుత్వమే లబ్ధి పొందుతుంది తప్ప వైసీపీకి కాదంటూ విజయసాయిరెడ్డి చెప్పారు. ఇక మరో ఎంపీ అయోధ్య రామిరెడ్డి కూడా రాజీనామా చేస్తారంటూ మరో ప్రచారం కూడా జరుగుతోంది సోషల్ మీడియా వేదికగా. ఇక వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పార్టీకి రాజీనామా చేయడంపై మీరేమంటారు? ఇది జగన్కు, వైసీపీకి ఎలాంటి లోటని మీరు భావిస్తున్నారో తప్పక కామెంట్లో తెలియజేయండి.